నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. అడ్రస్ ఎలా కనుక్కోవాలో ఎల్బి శ్రీరామ్ గారికి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదేమో. చేతిలో కావడితో ఏ క్షణాన హైదరాబాద్ వచ్చారో కానీ నవ్వులకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు ఆయన. అలాగని కేవలం కామెడీకే పరిమితం కాలేదు, నాన్నగా కన్నీళ్లు పెట్టించారు. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎల్బి శ్రీరామ్ గారు ఈ రోజు ఎన్టీవీ స్టూడియోలో మనందరితో బోల్డ్ అని విశేషాలు మాట్లాడడానికి ఉన్నారు. నమస్కారం శ్రీరామ్ గారు, ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు, ఈ సంవత్సరం పుట్టినరోజు ప్రత్యేకత ఏమనుకోవచ్చండి? సింపుల్ గా వెంటనే ఆన్సర్ మీ స్టూడియోలో ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇదే ప్రత్యేకత. అంటే జనరల్గా పుట్టినరోజుకి కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ తీసుకుని ఉన్నాయి, కానీ లైవ్ చాలా తక్కువ అండి. అసలు నేను స్టూడియోకి రావడం, ఇలాంటి ప్రోగ్రాంలు ఇవ్వడమే నాకు కొంచెం చిన్న ఫోబియా లాగా. లైవ్ అంటే ఏం జరుగుతుందో, ఏం చెప్తామో, ఏం పొరపాటున మాట జారుతామో, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ధైర్యం చేసి వచ్చాను. స్పెషాలిటీ అని అనుకోవాలి. ఓకే, సో కైండ్ ఆఫ్ యూ. సో మేము పిలవగానే మమ్మల్ని మన్నించి, మా కోరికను మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఒక రైటర్ యాక్టర్గా మారిన ప్రస్థానాన్ని ఒకసారి వివరిస్తారా? రైటర్ యాక్టర్గా అంటే ఏదో పెద్ద క్వశ్చన్ స్టార్టింగ్. ఓకే, యాక్చువల్గా నేను యాక్టర్ రైటర్గా మారానండి. కానీ చాలా మంది రైటర్ నేను ముందు స్టేజ్ మ్యాన్ని. స్టేజ్లో నాటకాలు ఆడుతూ మాకు ఒక అసోసియేషన్ ఉండి దానికి ఒక రైటర్ కావాల్సి వచ్చి, ఎవరెవరో స్క్రిప్ట్స్ ఆడడం బదులు మన స్క్రిప్ట్స్ ఆడుకుందాం, ఓన్ స్క్రిప్ట్స్ అని. అంటే మన ఎవరెవరు ఆర్టిస్టులు ఏ క్యారెక్టర్స్ వేస్తే బాగుంటుంది, ఎలాంటి సబ్జెక్ట్స్ డీల్ చేస్తే బాగుంటుంది, ఎవరు ఆడకుండా ముందు మనమే ఫస్ట్ బ్రాండ్గా ఎట్లా ఆడాలంటే మ్యానుస్క్రిప్ట్స్ మనమే ఫ్రెష్గా రాసుకోవాలి. ఇవన్నీ ఒక అసోసియేషన్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఫ్రెష్ బ్రాండ్ న్యూ స్క్రిప్ట్ మనదైతే కొన్నాళ్ళు అందరూ ఆడేసాక అవి ప్రింటింగ్ ఇచ్చేసాక అవి ఆడితే అదేదో డబ్బింగ్ సినిమాలో ఉంటుంది. అందుకని అట్లాగా ఫ్రెష్ స్క్రిప్ట్లు కావాల్సి వచ్చి అసోసియేషన్కి ఒక రైటర్ ఉండాలి కాబట్టి నన్ను రైటర్గా టర్న్ చేశారు. ఆ రైటర్ అయింది యాక్టర్ జీల్ అది దాహం తీర్చుకోవడానికే. ముందు రైటర్ని, యాక్టర్ని రైటర్ అయ్యాను. అక్కడి నుంచి సినిమా ఫీల్డ్కి రైటర్గా ఎంటర్ అయ్యాను. ఎందుకంటే యాక్టర్స్ చాలామంది ఉంటారు, రైటర్స్ లిమిటెడ్గా ఉంటారు. కాబట్టి నాకు నాటక రంగంలో రచయితగా కొంత పేరు రాబట్టి అది నాకు కొంచెం ఆ కార్డుతో ఎంటర్ అయితే బాగుంటుందని రైటర్గా ఎంటర్ అయ్యానండి. ఓకే, నాటక రంగంలో రచయితగా, అలాగే మరి నాటకాలు కూడా ఆడేవారా? నాటకాలు మాకు ఒక ఓన్ అసోసియేషన్ ఉంది. నేను రాసిన దాంట్లో ఒక మెయిన్ రోల్ వేసి డైరెక్ట్ చేసి కాంపిటీషన్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఒక 200-300 ఎంట్రీస్ వస్తే అందులో ఒక 5-6 సెలెక్ట్ చేస్తారు. వాటి మధ్య కాంపిటీషన్, ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్, అవి పట్టుకు రావాలి. అది గోల్. అది అట్లాంటి ఒక 70-80 ఉన్నాయి, ఇంకా 100 పైన ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అవన్నీ తిరుగుతూ ఉంటాం ప్రతి ఏడాది. ఓకే, సో నాటక రంగం మీద, వేదిక మీద డైలాగ్స్ చెప్పిన ఎల్బి శ్రీరామ్ గారికి వెండితెరపై డైలాగ్స్ చెప్పడము ఇది చాలా ఈజీ అయిందా, లేదంటే ఇది కొంత టఫ్ టాస్క్ అనిపించిందా మీకు? అంటే మా గురువు, రంగస్థల గురువు దేశరాజ్ హనుమంతరావు గారని, ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి. సినిమాల్లోకి వచ్చాక ఎక్కువ నేర్చుకున్నది ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర. ఆయన ప్రతి మీడియా, మనం దేంట్లో వర్క్ చేస్తున్నామో ఆ స్పృహ ఉండాలి. మనం స్టేజ్ మీద నాటకం వేస్తున్నావా, టీవీకి చేస్తున్నావా, రేడియోకి చేస్తున్నావా, సినిమాకి చేస్తున్నావా, స్టేజ్ మీద కొంచెం లౌడర్గా ఉండాలి. ఎందుకంటే మైక్ పని చేయకపోవచ్చు, మన లిప్పు జనానికి లాస్ట్ని కూర్చుని వాడికి తెలియకపోవచ్చు, కొంచెం హెవీగా ఉంటుంది. మరి స్క్రీన్ మీద, అంత పెద్ద స్క్రీన్ మీద క్లోజ్ పెట్టినప్పుడు అంత హెవీగా ఉంటే చెప్పించి కొట్టేయాలన్నట్టు ఉంటుంది. కాబట్టి అది తెలియాలండి. ఏ దేనికి చేస్తున్నాం మనం. రేడియో ఉందనుకోండి, ఇది ఒక టీవీలో అయితే కూర్చొని శ్రీరామ్ గారు అంటే సరిపోతుంది. రేడియో అయితే ఓహో శ్రీరామ్ గారా, వచ్చారా, రండి, అదిగో కుర్చీ అక్కడే ఉంది, కూర్చోండి, ఇంత చెప్పాలి. అంత మనం విజువల్ ఉండదు కాబట్టి
అలాగా మనం దేనికి పని చేస్తున్నాం ఆ స్పృహ ఉంటే రాణిస్తామని ఆయన చెప్పేవాడు. స్టేజ్ మీద చేసినట్టే సినిమాలో చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి అక్కడికి ఈ మారి వేరే ఈ సినిమా అంటే ఏంటనే తెలుసుకుని చేసిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు. నా ప్రయత్నం నాదండి. ఓకే, అయితే ఎల్బి శ్రీరామ్ గారు అనగానే మాడ్యులేషన్ గుర్తొస్తుంది. ఫస్ట్ మూవీతోనే మీదైన ముద్ర వేసేశారు కామెడీకి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్తో. అది జస్ట్ డైరెక్టర్ ఏమో డైలాగ్స్ చెప్తారేమో, బట్ ఆ మాడ్యులేషన్ అయితే అది మీరు సృష్టించిందే అనుకుంటున్నాం మేము. అది అంటే నేను ఫస్ట్ సినిమా చాలా బాగుంది అనుకుంటారు చాలామంది. కాదండి, నేను సుమారు 40 సినిమాలకి రచన చేస్తే అందులో ఒక 20 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాను. ఒక సీన్, 2 సీన్లు, 4 సీన్లు, కొన్ని కిష్కిందకాండ సినిమాలో బస్సులో పడుకుంటాను. ఇంకో డియర్ బ్రదర్ వీటిలో త్రూఅవుట్ క్యారెక్టర్స్ వేసిన ఎక్కువ షైన్ అవ్వలేదు, అది పేరు రాలేదు, బ్రేక్ రాలేదు. అలా ఉండగా వివి వినాయక్ డైరెక్టర్, అతను నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అతను కో డైరెక్టర్గా ఉన్నప్పుడు, నేను రైటర్గా ఉన్నప్పుడు సాగర్ గారి దగ్గర సినిమాలు చేసాం. ఒక 4 ఏళ్ళు మేము రోజు ఇంచుమించుగా నైట్స్ మేము కూర్చుని నెక్స్ట్ డే సీన్స్ తయారు చేస్తూ ఉండాలి. ఆయన కథ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అవన్నీ చెప్తూ ఉంటాడు. నేను ఎలా రాస్తే బాగుంటుంది అనేది ఊరికే నా సంకలనం పోయాలి కనుక నా దగ్గరకు వచ్చేవాడు. ఆయన కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండేది. సో అట్లా మేము ఎక్కువ బాగా ఫ్రెండ్స్ అవ్వడంలో రకరకాల క్యారెక్టర్స్ అనుకుంటూ ఉండేవాళ్ళం. సినిమా అంటే చాలా క్యారెక్టర్స్కి రాయాలి కదా, ఆ ప్రాసెస్లో అనుకోవడంలో మా ఊళ్ళో రకరకాల కొన్ని క్యారెక్టర్స్ చెప్తూ ఉండడం, ఒక క్యారెక్టర్ ఆయనకు బాగా నచ్చి రోజు దాని గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. చిన్న గులాబీ మొక్క పట్టుకుని, ఏ సూర్యంలో నాకు గాలి ఆడట్లేదు, ఈ మొక్క నీడని కుర్చేసి కూర్చుంటాను, బోళ్ళు గాలి వస్తుంది, ఇట్లాంటి తొందరగా మాట్లాడడం అనే క్యారెక్టర్ ఒకటి. దాన్ని రోజు మాట్లాడుకోవడంలో అట్లా అది ఎగ్జాగరేట్ అయిందనమాట. దాన్ని రామసక్కనుడు అనే సినిమాలో పెట్టేవాడి. నా క్యారెక్టర్ బాగా హిట్ అయింది కానీ సినిమా అంతగా హిట్ అవ్వలేదు. అది ఈవీవి గారు చూసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా బాగుందిలో పెట్టారు. ఆ రకంగా దాని సృష్టికర్తలు మేము ఇద్దరం చెప్పచ్చు, వినాయక్ నేను. అయితే అందులో అల్లుడు గారి ఇల్లు గురించి భుజాన కావడి వేసుకొని వచ్చింది, ఆ చివరి వరకు కూడాను అదే టైప్ ఆఫ్ కామెడీని మెయింటైన్ చేయడము, ఎండింగ్ లో ఒకటేసారి ప్రేక్షకులు అందరి చేత ఏడిపించేస్తారు. ఎండింగ్ లో కాదు కానండి, అది ఊళ్ళో మళ్ళీ నేను సిటీకి వస్తాను. సిటీకి వచ్చినప్పుడు అడ్రస్ వెతుక్కోవడం, ఆ ఊళ్ళో ఉన్నప్పుడు కూతురు పెళ్లి చూపులు, ఆ పెళ్లి చూపులు నేను స్తంభం చాటున నక్కి ఉంటాను. చలపతిరావు గారు మాకు హెడ్, ఆ ఊర్లో పెద్ద జమీందారు, ఆయన ఇంట్లోనే నేను ఉంటుంటాను పాలేరులాగా. ఆ పెళ్లి చూపులు జరుగుతుంటే నేను అక్కడ తొంగి చూస్తూ ఉంటాను, చిన్న గోచేది పెట్టు. అక్కడ నిలబడ్డా వెంటనే పెళ్లి చూపులు నువ్వే ఇప్పుడు ఆడపిల్ల తండ్రివి రమ్మంటాడు. ఎలా రానా, నాకు లోపల మొలతాడు లేదంట. నీ అబ్బాయి లోపల మొలతాడు ఉందో డ్రైవింగ్ ఎవరికి అక్కలేదు, కట్నం ఇవ్వాలి ఇప్పుడు అంటాడు. కట్నం ఏముంది నా దగ్గర, మొలతాడే లేదురా మొర్రు అంటుంటే, ఇదో ఏమే ఆ సొక్కా జేబులో 30 ఉన్నట్టుంది పట్టుకురా, ఇప్పుడు ఇలా కట్నం ఇవ్వాలంటే మనం 30 బేడా కాదు ఇటురా, పెళ్ళి మాట్లాడాలి ఇది అంటే. వచ్చాక ఆ ప్రాసెస్లో కథ ప్రకారం పెళ్లి చెడిపోతుందండి. కామెడీగా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి బరెస్ట్ అవుతాడు. బరెస్ట్ వీడు ఎందుకు అసలు ఇలా తెంగరైపోయాడు అంటే, వీడు ఒక డిగ్నిఫైడ్ పర్సన్. ఒక 4 ఎకరాల పత్తి రైతండి, ఒక 4 ఆడపిల్లలు, మోగ పిల్లలు, అందరూ ఆడాళ్ళు ఇంట్లో. వాళ్ళని బాగా వృద్ధిలోకి తీసుకురావాలని ఒక పరువుగా ఇంటి పెద్దగా రకరకాల పంటలు పండిస్తూ, పత్తి పంట అయితే బాగా డబ్బులు వస్తాయని అది వేసి నష్టపోతాడు. చాలామంది పురుగుల మంది తాగేసినట్టు వీడు కూడా తాగేయడంలో వీడు చచ్చిపోలేదు, తెగరోడు అయిపోయాడు. అట్లా అయిపోయిన వీడు ఇప్పుడు అంటాడు, పెళ్లి చెడిపోతే ఏమే ఆ గూట్లో పురుగుల మందు డబ్బా ఉంటుంది, ఎలా గట్టుకురా, 4 ఎకరాల పత్తి పంట పోతేనే మందు తాగేశాను, ఇప్పుడు 100 ఏళ్ళ అమ్మాయి బతుకు పంట పోయిందంటే తాగద్దా ఏంటి, అలా ఎర్రి మొక్క వేసి చూస్తావు, పుసుక్కుని నేను ఒక్కడిని ఏం తాగాను, అందరికీ తనుగొక్క ఇచ్చి తాగుతాను అన్నది. అది సెంటిమెంట్ని జనం నవ్వుతూ పెయిన్ ఫీల్ అవుతారు. అది క్యారెక్టర్,
అలాంటి వండబెట్టి ఆ క్యారెక్టర్ హిట్ అయిందండి. రైట్. అయితే ఎల్బి శ్రీరామ్ గారు పైకి కనిపించేంత అమాయకుడు ఏం కాదు. ఆయనతో కాసేపు మాట్లాడితే ఆ పేలేటువంటి పంచుల్ని తట్టుకోవడం చాలా కష్టం అంటూ ఉంటారు. సో మరి దీని గురించి మనం మాట్లాడుకుందాము ఒక చిన్న బ్రేక్ తర్వాత వీకెండ్ గెస్ట్ లో.